ఉప్పల్ నియోజకవర్గం అభివృద్ధి ప్రజా సమస్యల పరిష్కారం చేయగా ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి పాదయాత్ర చేపట్టారు. నమస్తే ఉప్పల్ ప్రజల కోసం ఎమ్మెల్యే ట్యాగ్ లైన్ లో సుభాష్ రెడ్డి పాదయాత్ర కొనసాగుతుంది. ఇవాళ రామంతాపూర్లోని పలు కాలనీలు బస్తీలలో 16వ రోజు పాదయాత్ర చేశారు. పాదయాత్ర ద్వారా ప్రజా సమస్యలు పరిష్కరిస్తామన్నారు సుభాష్ రెడ్డి. కేసీఆర్ సారథ్యంలో ప్రజా సంక్షేమానికి పాటుపడుతున్నామంటున్న హైదరాబాద్ బ్యూరో ప్రణయ్ వర్మ ఫేస్ టు ఫేస్. ఉప్పల్ నియోజకవర్గంలో రోజు కూడా ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి నిత్యం కూడా అనునిత్యం ప్రజలతో ప్రయత్నిస్తూ ఉన్నారు. అక్కడ ప్రజా సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. గుడ్ మార్నింగ్ ఉప్పల్ అనేటువంటి కార్యక్రమాలు తీసుకుంటూ నేడు 16వ రోజుకు చేరుకుంది. 16వ రోజు కూడా వర్షం పడుతున్న నేపథ్యంలో కూడా ప్రజల సమస్యలు తెలుసుకోవాలి, అనునిత్యం కూడా ప్రజలతో ఉండాలి అన్నటువంటి అంకిత భావంతో కూడా ప్రజల్లోకి వెళ్తూ ఉన్నారు. సో ప్రస్తుతం ఆయనతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సుభాష్ రెడ్డి గారు, వర్షంలో కూడా మీ పాదయాత్ర కొనసాగిస్తూ ఉన్నారు, ప్రతి ఒక్క సమస్యను తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో ప్రజలు ఎట్లా చూస్తూ ఉన్నారు? ప్రజలు నిజంగా కూడా చాలా సంతోషం. గతంలో నాకు 50,000 మెజార్టీ ఇచ్చి గెలిపించిన ప్రజలు ఈ రోజు నేను పోతా ఉంటే ఆరుతులు ఇస్తూ తిలకాలు తిస్తూ స్వాగతిస్తూ వాళ్ళ వర్షాన్ని కూడా లెక్క వేయకుండా బయటకు వస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా బయటకు వచ్చి నన్ను స్వాగతిస్తూ నిజంగా కూడా సమస్యలు కూడా చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి అవన్నీ కూడా చెప్తున్నారు. కొద్దిగా డ్రైనేజ్ వ్యవస్థ అక్కడక్కడ ఇబ్బంది ఉందని చెప్తున్నారు. నీళ్లు మంచిగా వస్తున్నాయని చెప్తున్నారు. వాళ్ళ ఇళ్లలో కూడా పిల్లలు పెద్ద మనుషులు ఉంటే అందరూ కూడా దాదాపు పెన్షన్స్ వస్తున్నాయని చెప్తారు. పిల్లల పెళ్లిలో కూడా డబ్బులు వచ్చాయని చెప్తారు. ఇక్కడ పెళ్లి చేసుకోవడానికి కూడా ఒక ఫంక్షన్లు కట్టుకున్నాం. 15,000 రూపాయలతో ఆ ఫంక్షన్ కూడా వాళ్ళకి అందుబాటులో తీసుకొచ్చినాం కాబట్టి 15,000 పెళ్లి అవుతుంది. ప్లస్ ₹1,00,000 కేసీఆర్ గారు ఇస్తున్నారు. చాలా బాగా చేస్తున్నారని చెప్తారు. గతంలో మరి కేటీఆర్ గారు కూడా 2 ఏళ్ల క్రితం పెద్ద వర్షం భారీ వర్షాలు పడ్డ సందర్భం మీకు అందరూ తెలుసు. ఆ భారీ వర్షంలో ఇదంతా కూడా నేత నిర్మయం అయితే తిరిగినాం. ఈ రోజు అంతా కూడా అది పెద్ద వరదలతో నిండిపోయిన సందర్భం. అది ఏ పరిస్థితిలో ఉందని చెప్పి కూడా పాదయాత్ర భాగంగా అది దాన్ని పరిశీలించడం జరిగింది. అది ఈ రోజు 10,35,00,000 రూపాయలు గౌరవ పెద్దలు కేటీఆర్ గారు వారు కూడా ఆ వర్షంలో వచ్చి ఇదంతా కూడా తిరిగిన సందర్భంలో శాంక్షన్ ఇచ్చి ఎస్ఎన్డీపీ ద్వారా ఈరోజు దాన్ని కంప్లీట్ చేసుకున్నాం. ఎంత పెద్ద వర్షం వచ్చినప్పుడు కూడా దాదాపు 56 కాలనీల మేరకు ఈరోజు నీళ్లు రాకుండా అధిగమించే దశలో ఈరోజు మూసలు కలిపినాం. అది కూడా ఎక్కడో రోడ్డు డ్యామేజ్ కాకుండా చర్చి లోపల నుంచి తీసుకొని అది ఒక అరవింద్ నగర్ కొత్త పార్ట్, మరి ఒక టీవీ కాలనీ కొత్త పార్ట్ మొత్తం రోడ్డు మీద డ్రైన్ లైన్ కట్టుకోవడం జరిగింది. మిగిలినంతా కూడా ఆ చర్చి లోపలికి వెళ్ళి తీసుకున్నాం కాబట్టి ఎక్కడ కూడా ఎవరు ప్రజలు కూడా ఇబ్బంది కాకుండా త్వరితగతిన 1 ఇయర్ లోపల ఇదంతా కంప్లీట్ చేసుకున్నాం కాబట్టి నిజంగా కూడా యాక్సెప్ట్ చెప్పాలి కేటీఆర్ గారికి. చూడంగానే మరి ఇక్కడ ఈ ప్రాంతాన్ని కూడా ఈ ప్రాంతాన్ని కూడా గతంలో మరి బీజేపీ మినిస్టర్ గారు ఉండి కూడా ఆయన కూడా పరిశీలించాడు, ఆయన కూడా తిరిగిండు. కానీ ఏ ఒక్క రూపాయి కూడా ఇక్కడ ప్రజలను ఆదుకునే దిశలో ఖాళీ వచ్చి చూసిపోయిన తప్ప ఏం పని చేయలేదు. కానీ కేటీఆర్ గారు ప్రత్యేక చొరవ తీసుకుని ఈరోజు మరి దాదాపు 10,30,00,000 రూపాయలు ఇచ్చి ఈరోజు ఈ ప్రాంతం అంతా ఆదుకున్నట్టే గొప్ప విషయం. పెద్ద చెరువు నుంచి మొదలు పెడితే అప్సుగూడ నుంచి మొదలు పెడితే రామంతపూర్ ఎండింగ్ వరకు కూడా మొత్తం కూడా ఎక్కడ నీళ్లు లేకుండా వచ్చింది. ఆ వర్షంలో ప్రజలంతా గుర్తు చేసుకుంటే ఈరోజు పోతా ఉంటే గతంలో వర్షం పడ్డప్పుడల్లా మేము భయపడుతుంటే మీకు ఫోన్ చేస్తుంటే ఈ రోజు భయమే లేదు మాకు. ఈ రోజు ఎక్కడ కూడా ఇళ్లలోకి వచ్చే పరిస్థితి లేదు. చాలా బాగుందని చెప్పి యాక్సెప్ట్ చెప్తా ఉన్నారు. సో ఇప్పుడు మీరు స్థానికంగా కూడా ప్రజలతో అమైతం అవుతా ఉన్నారు, ప్రజలతో వెళ్తా ఉన్నారు. సో ఈ రోజు ఈ డివిజన్కి సంబంధించి ఏమైనా సమస్యలు మీ దృష్టికి వచ్చినాయి? ఈరోజు ఉదయం నుంచి ఈ ప్రాంతం అంతా తిరుగుతున్న సందర్భంలో ఒక డ్రైన్ మాత్రం ఇబ్బంది ఉందని చెప్తా ఉన్నారు. ఎక్కడ ఒక రోడ్లు 2 రోడ్లు అడిగినారు. ఆ 2 రోడ్లు కూడా చేపిస్తాం తప్పకుండా. కొన్ని పోల్స్ అక్కడక్కడ వంగిపోయి ఉన్నాయి. అవి కరెంటు మరి ఇబ్బంది అవుతుంది, కూలిపోతే కనుక వర్షాకాలం కాబట్టి ఇబ్బంది అవుతుంది. ఆ పోల్ రిమూవ్ చేసి కొత్త పోల్ ఏమని అడిగినారు. కొన్ని చిన్న బిట్ ఒక వాటర్ కొట్టి లింక్ ఒకటి లేదని చెప్పి హైట్ ప్లేస్ ఉండడం వల్ల రావట్లేదు. కొద్దిగా దానికి ఏమన్నా అంటే వాల్ పెట్టి అవి పెక్కించే ప్రయత్నం చేస్తాం. దాన్ని కూడా ఇప్పుడు అధికారులతో మాట్లాడతాం. ఇది అయిపోగానే మేము ఇక్కడ టిఫిన్ చేస్తాం. అక్కడ అధికారులు కూడా అందరూ వస్తారు. అధికారులకు ఇప్పుడు ఉన్న సమస్యలను రాసుకున్నాం. అవన్నీ కూడా అధికారులకు వివరించి వాటి అన్నిటి త్వరితగతిన తొందర చేస్తాం. మరి టెండర్ కాల్ఫర్ చేసేటి ఎస్టిమేషన్ చేసేటి ఒక 1-2 మంత్స్లో కంప్లీట్ చేస్తాం. సో ఈ విధంగా మేము నియోజకవర్గం మొత్తం కూడా పర్యటిస్తున్న నేపథ్యంలో కూడా సో లాస్ట్ టైంతో కంపేర్ చేసుకుంటే లాస్ట్ టైం కన్నా ఈసారి మెజారిటీ ఇంకా పెరిగేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. 100%. ఎందుకంటే ప్రజలలో నేను ఎప్పుడు మమ్మకమైన 23 సంవత్సరాలుగా ఉద్యమ బాటలో 2001 నుంచి ఉద్యమ బాటలు ఎట్లయితే ఉన్నానో ఈ రోజు కూడా అదే బాటలో ఉన్నా. 2.5 సంవత్సరాలు కరోనా వచ్చినప్పుడు కూడా మరి ఆ కరోనా అధిగమించి అప్పుడు కూడా వసతులు బట్టి ఎవరెవరికి ఏ అవసరం ఉందో అవసరం తీర్చే దశలో మరి ఉప్పులు పప్పులు బియ్యం రైలు కూడా పంపే దశలో ఆ రోజు చేసినాం. ఈ రోజు మరి అదే రకంగా ఈ 2 ఏళ్ల కాలంలోనే మరి ఎన్నో చేసినాం. ఈరోజు ఉప్పల్కి ఒక స్కైవే తెచ్చుకున్నాం, శిల్పారామం తెచ్చుకున్నాం. అదే రకంగా మరి ఇప్పుడు ఏదైతే ఎస్ఎన్డీపీ కింద నాలను తీసుకొని మరి మూసి వరకు కలుపుకున్న 10,30,00,000 అది చేసుకున్నాం. చిన్న అక్కడ రోడ్లు ఇక్కడ డ్రైనేజ్ వ్యవస్థ కొంచెం ఇబ్బంది ఉంది. అవి కూడా తొందరలోనే చేసుకుని దాని పరిశీలనలో భాగంగానే ఈరోజు పాదయాత్రలో 16వ రోజు చేరుకుంది. ఈరోజు నమస్తే ఉప్పల్ అనే నినాదంతో ఉదయం 7 గంటలకు లేవగానే అందరి ప్రజలు ఎందుకంటే నన్ను గెలిపించిన ప్రజలకు నేను నమస్తే పెట్టుకోవాలి కాబట్టి నమస్తే ఉప్పల్ అనే నినాదంతో బయటకు వెళ్తాను.
ప్రజలకు నమస్తే పెట్టుకుంటూ మీ సమస్య ఏముందో అని చెప్తూ అడుగుతాను. పెన్షన్స్ వచ్చిన వాళ్ళు పెన్షన్ అడగడం అని కూడా చెప్తా ఉన్నారు. వాళ్ళు నిజంగా చాలా సంతోషంగా ఉన్నారు. కొన్ని సమస్యలు ఎందుకంటే కొన్ని డ్రైనేజ్ వ్యవస్థ అక్కడక్కడ చిన్న వ్యవస్థలు ఉన్నాయి. అవి వాళ్ళ దృష్టిని తీసుకుపోయి వాళ్ళతోటి అడుగుతున్నాం. అవి తప్పకుండా పరిశీలించి అవి చేపిస్తాం. మొత్తంగా నియోజకవర్గం అంతా కూడా పర్యటించబోతా ఉన్నాం. 16 రోజులకు అంటే ఈ రోజుకి 16 రోజులు అయితే కొనసాగబోతా ఉంది. అయితే ఇన్ని రోజులలో కూడా స్థానిక సమస్యలు కావచ్చు, ప్రజా సమస్యలు వీటన్నిటిని కూడా నెరవేర్చే దిశగా ముందుకు వెళ్దాబోతా ఉన్నాం. దాన్ని గెలిపించినటువంటి ప్రజల దృష్టికి నేను వెళ్ళాలి అన్నటువంటి కార్యక్రమంలోనే నమస్తే ఉప్పల్ అనేటువంటి కార్యక్రమంతో ప్రతి ఒక్కరిని కలిసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం. స్థానికంగా ఉన్నటువంటి డివిజన్స్లలో ఉన్నటువంటి సమస్యల్ని, అదేవిధంగా ఆ సమస్యలకు పరిష్కారాన్ని కూడా వెంటనే నెరవేర్చబోతా ఉన్నాం అంటూ కూడా బెతి సుభాష్ రెడ్డి చెప్తా ఉన్నారు. అదేవిధంగా రాబోతున్నటువంటి ఎన్నికల నేపథ్యంలో కూడా ప్రజలలో ప్రతినిత్యం కూడా ఉండాలి అన్నటువంటి ఆలోచనతో ఇప్పటికే సీఎం కేసీఆర్ చేసినటువంటి దిశానిర్దేశంతో ముందుకు ఎల్లప్పుడూ కూడా ప్రజలతోనే ఉంటారంటూ కూడా బెతి సుభాష్ రెడ్డి చెప్తా ఉన్నటువంటి పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. వీడియో జర్నలిస్ట్ రాజుతో ప్రణయ్, అమా న్యూస్, హైదరాబాద్.